खतरनाक कॉमेडी शो అక్క ఏమన్నా అక్క అన్నాను. అదేగా అన్నా నాకు వేరేలాగా వినిపించిందిలే నీళ్ళల్లో ఎంతసేపు ఉంటే ఆ శివాజీ గారు ఇంకా బతికే ఉంటాడంటావా? పిచ్చోడా, వాడు లవర్ నా చేతికి అప్పచెప్పాలి, ఆ డైమండ్ నా చేతికి రావాలి, అలాగా వాడిని చావనిస్తానా? సొరచేప ఈ పాటికి ఆయన తినేసి ఉంటది అక్క. ఎందుకు అంత డౌట్? ఒకసారి వాడిని పైకి లాగండి. లాగండి రా. ఈ మధ్య నేను ఎట్నుంచి వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అలా చూస్తారంటారా? లాగండి, పైకి లాగండి. లాగండి. మొత్తం పైన ఏదో కడ్డి తగిలి కళ్ళు తిరిగి పడికేవారు లాగండి. అప్పుడు చేస్తారు. చెట్లో కుప్ప కూలిపోయిన హైపరాది, శాఖలో నాగబాబు గారు, రోజా గారు, అపస్మార స్థితిలోకి వెళ్ళిన అనసూయ. ఇలా కూడా రాస్తారా? మరి రాయరా? హైపరాది ఇల్లు చూసావని ఏదో వాళ్ళే కొనిచ్చినట్టు 5 నిమిషాల వీడియో ఉంది. నా కోపం వచ్చింది కూడా ఇల్లు చూసి. ఏ పిల్లలేదే మమ్మల్ని ఇంత మంచి. అయినా నువ్వు ఎలా బతుకున్నావురా? లోపలవేమి నేను తినలేదా? సొరచాప బావురు కప్ప 2 బయట ఉంటే లోపల నన్నేం చేస్తారా? నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ ఉంటే WWE అంటే ఏంటో తెలుసా? వేసుకోవడానికి ప్యాంట్లు ఉండవు కానీ ఒక బెల్ట్ కోసం కొట్టుకుంటారు, అదేగా? నాకు ఈ ఎగస్టాలు నచ్చవు. ఎక్కువ చేసావనుకో చొక్కా లోపల పందికొక్కలు వదులుతా. అంటే ఇప్పుడు నా చొక్కాలకు మీ ఇద్దరు వచ్చేస్తారా? నువ్వు బాధపడే విషయం ఒకటి చెప్పాలా? ఏంటది? ఎదురుగా ఒక అందమైన అమ్మాయిని పెట్టుకొని నువ్వు తాళతో బంధించున్నావు చూసావా, దీన్నే అంటారు. అదేం లేదులే, ఇదే సుఖంగా ఉంది. చివరిగా ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఆ తాడుతో ఊగుతూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు అనుకో, నిన్ను వదిలేస్తా. అది చచ్చిపో. అదే దాన్ని వదిలేయడం అంటారు సార్, ప్రాణాలు వదిలేయడం అంటారు. రోజా గారు ఒక్క మాట చెప్పమను, జస్ట్ ఇప్పుడే వదిలేస్తా. రోజా గారు చెప్పేయండి. చెప్తా గానీ నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. లేడీస్ మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా మగాళ్ళలాగే పుట్టేటప్పుడే అందంగా పుట్టాలి. అవునా? అయినా నువ్వు అమ్మాయి కదా, దొంగలా ఎలా మారావు? దాని వెనక పెద్ద కథ ఉంది. ఏది అమ్మాయిలా మారడానికే దొంగలా మారడానికే? ఇదిగో నా లవర్ ని పిలుస్తా, అది వస్తే వదిలేస్తారు కదా నన్ను. రాజ్యలక్ష్మి, నీరాక కోసం నిలువెల్ల కనులై, నీరాక కోసం నిలువెల్ల కనులై, ఈ రాధవే చేనురా. నువ్వు అలా అరవకే. అరిస్తే రైజింగ్ రాజులాగా ఏం చెప్పాడు అన్నట్టు ఉండాలి, ఆర్సీఎం రాజులాగా ఏవి చెప్పినట్టు ఉండకూడదు. పోతే మనకి లేని పడు గోలరా. దీని నోట్లో నీళ్లు పోసిన దాహం తీరట్లేదు, తులసి నీళ్లు పోయండి తీరుద్ది. చావు బతుకుల మధ్య నీ లవర్ ఎలా ఆడుతున్నాడు చూసావా? నాది చావు బతుకుల మధ్యలో ఉన్నాడా? నువ్వేదో చరణ్కి వరుణ్కి మధ్యలో ఉన్నాడు చెప్తావేంటి? నీ ప్రాణాల కోసం నా ప్రాణాలు అడ్డేస్తాను. అది నీ లవరు తన ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేస్తుంది. అడ్డేయడానికి దాని ప్రాణాలేం టోల్ గట్టి కాదు, పిండితే పోతే గట్టిగా. చెప్పు, లోపల ఉన్నావు కదా, ఊపిరి అందిందా లేకపోతే నన్ను ఇమ్మంటావా? వద్దులమ్మా, అంటే నా పెదాలతో మాట్లాడతావని. అబ్బా, ఇది విన్నాక నా పెదాలతో కూడా మాట్లాడాలి. ఇద్దరు విగ్గులు తీసి మాట్లాడుకోండి, పెదవులతో ఇద్దరు ఎదవలు మాట్లాడుకున్నట్టే ఉంటది. నన్ను రప్పించడం కోసం నా ఆదిని బంధింతావా? నువ్వు అంత తెలివైనదానువా? తెలివైన అమ్మాయిలకి అందం అక్కర్లేదు, అందమైన అమ్మాయిలకి తెలివి అక్కర్లేదు. రెండూ ఉన్న అమ్మాయికి మనం అక్కర్లేదు. ఏమంటావు అనసూయ? మీరేమైనా అనండి, మీ ఇద్దరం సినిమా కూడా చేసాం, అతను హీరోగా నేను హీరోయిన్ గా. పేరేంటో? లోపల ముసలి బయట ముసలి అని. చూడు, మర్యాదగా మాకు లొంగిపో, లేదంటే నీ కళ్ళ ముందు నీ లవర్ని చంపేస్తా. వద్దు, మమ్మల్ని ఇద్దరిని విడదీయొద్దు. నేను ఒప్పిస్తా, నన్ను వదిలేండి. ఫస్ట్ నా కట్లిప్పండి చెప్తా. ఆ కట్లిప్పండి. ఇదిగో ఏమే రాజ్యలక్ష్మి, నా కోసం ఇదిగో, లేకపోతే నేను నన్ను చంపేస్తారే. నువ్వు ఒప్పుకో. నువ్వెన్నైనా చెప్పు, నేను ఆ దుబాయ్ చేక్ దగ్గరికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. ఇదిగో ఇలాగే ఒక అమ్మాయి బాహుబలి సినిమా అప్పుడు చెప్పింది. తర్వాత ఏం జరిగింది? వేరే వాడితో సాహు సినిమాకి వెళ్ళిందిరా. మీకు దాన్ని అప్పగిస్తే సరిపోదు కదా, వాళ్ళు ఎక్కడ వాళ్ళని పిలవండి. అది ఎలా ఉంది? నువ్వు ఎన్ని గాలిపటాలు ఎగరేసినా దారం మాత్రం చంటన చేతిలోనే ఉంటది.
పోనీ ఇదెలా ఉంది? చాలా షెడ్యూల్ నుంచి చెక్కులు రావట్లేదు ఇవ్వండి. అది ఆ. డాన్స్ బాగానే చేసే డైలాగ్ సరిగ్గా చెప్పడంటారేంటి? అంటే ఇప్పుడు నువ్వు ఈ ఎపిసోడ్ అయిపోగానే ఎక్కడికి వెళ్తావు? ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్తాను. అతనైతే ఇటు నుంచి ఈవెంట్కి వెళ్ళాలని టెన్షన్ లో ఒక డైలాగ్ మర్చిపోడా? మీ పూజ గదిలో ఏముంటాయి చెప్పు? ఈశ్వరుడు పటం ఉంటది, ఆ. సాయిబాబా పటం ఉంటది. కానీ ఆయన పూజ గదిలో ఏముంటది తెలుసా? ఏముంటది? గాలిపటం ఉంటది. గాలిపటంతో పాటు చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ కూడా ఉంటారు. తెలుసు, ఇది పూజ గది, అది క్షుద్ర పూజ గది. అది చేత పడిగింది. నాకు డౌట్, ఈ సుధాకరు భాస్కరు చంటి ఇప్పుడు రిలేషన్ ఏందంట? ఒకప్పుడు ఒకరినొకరు పొడుచుకున్నారు, ఇప్పుడు ఒకరినొకరు తుడుచుకుంటున్నారు. అవును, మధ్యలో నువ్వేదో వేసావు, ఏంటి అది? బెల్లీ డాన్స్. ఢిల్లీ అంత ఉంది, అది బెల్లినది. డాన్స్ సరిగ్గా ఇటు నేర్చుకో, అప్పుడు సరిపోద్ది. డాన్స్ గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. నేను భాస్కర్ లాగా రిస్క్ తీసుకోను, నేను బాగుండాలి కదా. ఇలాంటిదే ఆరోగ్యంగా ఉండాలని తలంబరాలు కూడా బ్రౌన్ రైస్ కొర్రలతో కలిపిందంట. గుడ్ ఐడియా. ఈ షేకు ఆడిస్తుంది మీకు సలాం. మీరు గూగుల్లో ఆడిస్తారు గులాం. అనవసరం కెలుక్కున్నావరా? మాకి దీన్ని వదలాయ్. మీకు అసలు దేన్ని వదిలినాయి? మీది చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. అరే ముక్కు పుడక పెడితే ముక్కులో దూది కూడా పెడతాయి. పంచి వేసినాయి, ఆ, మెడలో చైన్ కొడు, ఆ? చేతిలో వాచి కొడు, ఆ. బ్యాగ్ లో పర్స్ కొడు. అన్నీ కుడిచి మేమే కేకుడు. మాది పేరు ఎలా ఉంది? ఇవి డైలాగులు మింగుతాయి, ఇవి ఎప్పుడు మింగుతూనే ఉంటాయి. ఆయనది జుట్టు ఏంది అలా ఉంది? ఆయన సర్వీస్ లో చాలా మందిని చూసినాయి అని చెప్పడానికి, చూసి చూసి ఆయన బండి సర్వీసింగ్ వచ్చినాయి. అవును, మీ ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఆ దుబాయ్ సెట్లు మమ్మల్ని బంధించారండి. అవునా? ఇదిగో ఆ. మీకు కావాల్సిన అమ్మాయిని తీసుకొచ్చాం, దానికి డైమండ్స్ ఇచ్చారంటే మేము వెళ్ళిపోతాం. అది ఈ లోపు మందు సర్వ్ చేయండి చెప్తా. వాళ్ళు మంచి మందు మత్తులో ఉన్నారు, వాళ్ళిద్దరిని వేసి పడేసాం అనుకో, ఆ డైమండ్స్ మనకే, మన లవర్స్ మన దగ్గర ఉంటారు. అయితే నేను గన్ను తీసుకొస్తాను. వెళ్ళిపో. మందు పోయి, మందు పోయి. ఓకే, ఇదిగో మీకు డీల్ ఓకే కదా? మీగిలు మాకిలు నాకు రావట్లేదు కానీ ఆ డైమండ్స్ తెస్తాడు, మా బాస్ తీసుకొస్తాడు. ఏనండి ఏంటది? ఎత్తడే రా మా బాస్, మీ బండారం బయటెట్టడానికి ఈ నాటకం ఆడాం. చేసేయండి బాస్. నిన్ను కాల్చేస్తా. అమ్మ బాబోయ్, చూసినప్పుడు పడిపోయావండి. అదేంట్రా, నేను ఇంకా కాలవలేగా. నీ ఆటో నీ గెటప్ చూసి చచ్చిపోయినట్టున్నారేంటి? ఎలా ఉన్నాను నేను? అంత దగ్గర నుంచి చూస్తే ఎలా బతుకుతారు సుధాకర్? అనసూయ పాప అనసూయ, కళ్ళు మూసుకో. తేడా ఉందంటవా? చెప్పానా చూడొద్దని? అవునా? అక్కడే ఉండి ఇటు రావద్దు. నన్ను నేను చూసుకుంటాను, ఒక్క నిమిషం. తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి కొనవయ్యా శృత జన పోష జయ జగదీశ మార్తిని కనవయ్యా. ముత్తైదులకే ముత్తైదు వీడు. స్వామి, రోజా గారు అనసూయ గారు నా వైపు అసూయతో చూస్తున్నారు. వాళ్ళిద్దరు దిష్టి తగలకుండా నన్ను కాపాడు స్వామి. శాంతి, ఆ. ఆ చెట్టు మీద ఏం వెళ్తాయి? కాకులు, కోతులు. ఆ సొల్లంతా వాటికి చెప్పు, నాకు కాదు, రోజా గారికి కాదు. అయ్యో, దున్నపోతాను పొడవడానికి వస్తుంది. ఏమండి? ఏమండి? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. నువ్వు రజనీకాంత్ కంటే గొప్ప ఉన్నావు. ఎద్దు ముఖం మీదే వెలిగించావు. అమ్మయ్యా, మీరు టయానికి వచ్చారు, లేకపోతే అతను పొడిచేదండి. అన్ని నీకు అనుకూలంగా ఉండవే. ఎరుపు చూస్తే ట్రైన్ అయితే ఆగుద్ది, ఎద్దు అయితే పొడిచిద్ది, చూసుకోవాలి. అలా చూస్తారేంటండి? ఆ ఎద్దుని దగ్గరికి లాగి వంచేసి నలిపేసి. నువ్వు బెడ్ దగ్గర చేసేవన్నీ గొడ్డు దగ్గర చెప్తావేంటి? అతను పొడుస్తుంటే చూస్తూ ఉంటారా? మీరు అంత యాక్టింగ్ చేయకండి. మామూలుగా వదిలేస్తే అది లొంగే పని అయితే పొడిచే ఎద్దు కూడా రాసి అర్థం చేస్తారు. ఎందుకంటే అలా అంటారు? మీ దారి రహదారి అంటారు కదా. అది రజనీకాంత్ దారి, నా దారి రోజు అమీర్పేట నుంచి నానక్రం కూడా దారే. అయినా ఈ ఎద్దుని ఎవరు పంపించారంట? నాకు తెలిసి
ఆ నీలాంబర్ అయి ఉంటది. ఆహా, ఐ లవ్ నీలంబరి. ఆ ఎద్దు మాదేనండి, తోట తెంపుకొని వచ్చేసింది. నువ్వేం తెంపుకొని వచ్చావు? ఏం మాట్లాడుతున్నారండి? సరే సర్లే, ఇంతకీ ఎన్ని లీటర్లు ఇస్తది? అది ఎద్దు అండి, బర్రె కాదు. నేను అడిగింది కూడా దాని కాదు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు? ఎప్పటి నుంచో నా కోరిక నెరవేర్చాలని ఈ అమ్మవారి దగ్గరికి వస్తున్నా కదండి, అయినా ఇంకా నెరవేర్చలేదు ఏంటండి? అమ్మవారి దగ్గరికి మీరు కూడా అమ్మవారి లాగా రెడీ చేస్తే ఆవిడ కూడా జలస్ ఫీల్ అయ్యి వరాలు ఇవ్వట్లా. ఏమండి, మనకు ఒక పాప కనాలి, ఆ తర్వాత ముగ్గురు కనాలి, ఆ తర్వాత ఇంకో ముగ్గురు కనాలి, ఇలా కంటూ వెళ్తుంటే ఏమవుద్దో తెలుసా? ముందు కనింది ముసలు తవ్వుద్ది. మీరు ఈ మధ్యన బాగా మారిపోయారండి. ఇంతకు ముందండి ఉదయం లేవగానే సంధ్యావందనం చేసేవారు. నాకు ఇప్పుడు కూడా చెయ్యాలని ఉంది, కానీ పక్కింటి సంధ్య ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నన్నేం చేయమంటావు? అంటే మీరు చేసే సంధ్యతోనా? మరి కాదా? మరి ఇప్పుడు ఎవరితోనో? ఇప్పుడు అనసూయ వందనం అని. మరి అంత ఇష్టం లేకపోతే మొన్నటికి మొన్న దీపావళి వచ్చింది, రావణాసురుడు చూపించండి, ఎత్తుకొని మరి చూపించారు కదా. నేను ఎత్తుకొని చూపించాలా, నిన్ను ఎత్తుకెళ్తాడేమో అని చూపించా. అది సరే, మొన్నటికి మొన్న మా పుట్టింటికి వెళ్ళా, మరి అంత బాధపడిపోయారు కదండి. నువ్వు వెళ్ళినందుకు బాధపడలేదే, నీతో పాటు పని మనిషి పంకజాన్ని కూడా తీసుకెళ్ళావు కదా, అందుకు బాధపడ్డా నేను. మీరు చెప్పిన పనులను చేస్తూనే ఉన్నారు ఏంటే కదా. నువ్వు చేసేది? అన్నం చల్లారిందంటే ఎండలో పెట్టి తీసుకొని వస్తది, పెరుగు పచ్చడి చేయమంటే పెరుగు రోట్లో వేసి రుబ్బిద్ది. మా అమాయకత్వం గురించి అంత నటించకండి. తలుచుకుంటే అట్ల తద్దిని కూడా నేషనల్ హాలిడే చేస్తారా మీరు? ఇలా పిల్లల మీద అరిచే ఆ ఎదురింటి వెంకట్రావు ఇలా వంగిపోయాడు. అయినా అదేం చెప్పండి అలా వంగిపోయాడు? అది జబ్బా బొక్క, వాడు ప్యాంటు బటన్ తీసుకెళ్లి షర్టుకు పెట్టుకున్నాడు అంట, అలా వంగిపోయాడు. అది తెలియక తీసుకునేవారు. సర్లే వెళ్ళు, పెద్ద బూపుకుంటూ వచ్చింది. అయినా ఇప్పుడు ఏమండి, కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి అంటాడు. అలాగే పిల్లానికి కూడా కోపిల్ల ఉంటే సరిపోదు కదా. ప్రతి మగవాడి కోరిక అది. మీరే నన్ను కాపాడాలి సార్. అరే నేను ఉన్నదే అందుకు చెప్పరా. నాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది సార్, ఆ. అది నా చేయి జారిపోయిందండి. జీవితం అనేది లూజుగా ఉన్న నిక్కర్ లాంటిదిరా, జాగ్రత్తగా లేకపోతే జారిపోద్ది. ఎవరిని నమ్మలేకపోతున్నాం సార్. నమ్మలేమురా, నమ్మలేం కాబట్టి మనుషులు నిద్రపోతున్నాడు కూడా లేపి నిద్రపోతున్నావా అని అడుగుతున్నారు ఈ మధ్య. సర్లే, ఇంతకీ ఆ యాక్టింగ్ స్కిల్ స్వామి చేసుకున్నాడు ఎవడు? చూపిస్తాను రండి. అవునా, పద. ఎవరైనా ఇంట్లో? என் பந்தமோ இது நின் பந்தமோ ஏ ஜென்ம பந்தத்தின் தொடராகுமோ என் புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ. భరతనాట్యంలో ఎంత ఎత్తుకుపోయావా? లక 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 దొరికింది. లక 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 దొరకలా, లేక లేక దొరికింది. కరువులో ఉన్నాడు బాబు, లేక 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 అంటాడు. నా గురించి నీకు తెలీదు. వెంకటపతి రాజా, బాస, నరసింహ. నువ్వు నరసింహ అయితే మరి నేనెవరు? నరసింహారావా? ఏంటి నరసింహగా? వాళ్ళ దగ్గర ఒకటే విగ్ ఉంటది, 4 గంటలకు లాగితే రజనీకాంత్, రింగ్ పెడితే శోభన్ బాబు, పైకి లాగితే రామారావు, మొత్తం లేకపోతే అది రాంబాబు, అది రాంబాబు. ఏం మాట్లాడుతున్నావయ్యా? చంద్రముఖి. నువ్వు చంద్రముఖి అంటే సెట్ అవ్వలేదు కానీ రామచంద్రముఖి అను. మిమ్మల్ని చూస్తుంటే ఆవిడే మళ్ళీ పుట్టింది. ఎవరు? జేజమ్మ. వాళ్ళ అమ్మమ్మ. కరెక్టే. ఓహో, ఆ యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకుంది వీళ్ళేనా? వీళ్ళే. ఓహో, యాక్టింగ్ స్కూల్ సాధనం చేసుకోవడానికి వచ్చారా? Yes. వీళ్ళకి కుర్చీలు కూడా వేయకండ్రా. ఏంట్రా వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఏంటిది? భారతదేశం మొత్తానికి బారసాలు చేసిందని నీకు తెలియదు ఏంటిదో ఉయ్యాల. అవునులే, జేజమ్మకి అమ్మమ్మ అయితే దానికి తెలియని భారతాలే ఉంటాయి. అంటే ఈ నటనాలయం స్వాధీనం చేసుకోవడానికి Yes. వచ్చారా? ఈ యాక్టింగ్ స్కూల్ మీద నాకు ఎంతో ఆశ ఉంది. అరే అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నువ్వైతే దాంతో అసలు సుఖపడలేవు, నాకు తెలుసు. అరే ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టానన్నారు కదా, ఇంతకీ అసలు మీరు నేర్పింది ఎవరు కదా? నవరసాలు. తాండవమాడే నటరా కళ్ళు పేలినాయ్యా నీ డాన్స్ చూడలేక. ఓహో
ఇప్పుడు వీళ్ళేనా చేసేది? ఓకే ఓకే జడ్జెస్ జాగ్రత్తగా ఉండండి. కెమెరా మ్యాన్స్ లెన్స్ కి లాగ్ అంటుకోకుండా చూడండి. అనసూయ అప్రమత్తంగా ఉండు. ఆడియన్స్ ఈ 3 నిమిషాలు మీరు చెల్లించుకోక తప్పదు. భారీ మూల్యం. వాళ్ళు నటనలో ఉద్దండ పిండాలు తెలుసునా? కాకులు కూడా వద్దనుకునే పిండాలు మాకు తెలుసులే కానీ నేను ఇప్పుడు ఒకటి చేస్తాను, దాన్ని చేయండి. ఇలా చేస్తే మణిగంధం అంటారు, ఇలా చేస్తే బహిర్ముఖం అంటారు. అలా వెళ్తే మణికొండ, ఇలా వెళ్తే బహిర్భూమి. ఒరే ఈ యాక్టింగ్ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడే ఆటలు రా, జూజూబి. ఆ పిల్లలే నిన్ను జుజ్బీన్ చేసి ఆడుకుంటున్నారు, అది చూసుకో ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? ఆ. నటనలో ఈయన మా ఇద్దరికి ఆది గురువు. ఆది గురువే కదా, హైపరాది గురువే, నాకంటే ముందు వచ్చాడు. అవసరమా ఫణి? మొన్న విజయవాడలో మీ ముగ్గురు యాక్టింగ్ చేస్తే ఏమన్నారో తెలుసా? మొన్న గుంటూరులో మెట్రో ట్రైన్ ఎందుకు లేట్ అయిందంటే ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇక్కడ అసలు మెట్రోనే లేదురా బొకడా అన్నారు. మీది కూడా అంతే. అసలు యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? మేము మొన్న ఒక చిన్న వీడియో చేయడానికి కింద పైన పడ్డాం. కింద మీద పడే వీడియోలు ఇటు చేస్తాను, నేను అడిగితే చెప్పేవాడు కదరా. మేము యాక్టింగ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి రూపాయి పోగేసి వాటితో పాటు పూలు కూడా పోగేసి దీని మీద చల్లండి ఫస్ట్. నీ అబ్బా మా ఇద్దరిని పిలిచి డైలాగ్ నువ్వు చెప్తున్నావు ఏంట్రా? నేను ఈ టీంలోనే ఒదిగాను, ఈ టీంలోనే ఎదిగాను. వదిలితే ఇక్కడే పొదిగేలా ఉన్నాడు, వెనకబో. ఇప్పుడు మీరంతా నటులారా? అంటే మీకు ఏమి ఇచ్చినా చేస్తారా? ఒకే ఒక్క సీన్ ఇస్తారా? గురువు అయ్యరప్ప, ఆ? మీ ఇద్దరు కూడా నా అంత ఆర్టిస్ట్ అవ్వండిరా. మంచి పంచి. ఇది ఆశీర్వదించావా చెప్పించావా చెప్పు first. చెప్పించాడు. ఏం లేదు, 7 క్యారెక్టర్. దానికి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. మీకు అసలు హావాభావాలు తెలుసా? నాకు హావభావాలు తెలుసు, మనోభావాలు కూడా తెలుసు. మనోభావాలు అంటే యు మీన్ సింగర్ మను గారి భావాలు? ఇక్కడ దాచుకుని ఇంకెక్కడైనా వేసుకోవాలి. హలో, ఒక ఉత్తమ కళాకారుని అవమానిస్తున్నావు నువ్వు. ఇది కూడా ఇంకెక్కడైనా వేసుకోవా ప్లీజ్. 7 క్యారెక్టర్ ఎలా చేయాలంటే నేను చేస్తా కదా, నేను రౌద్రం బాగా చేస్తా, ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వండి. నేను వీరత్వం బాగా చేస్తా. నేను అభినయం బాగా చేస్తాను. ఒరే నేను మిమ్మల్ని 7 క్యారెక్టర్ చేయమన్నానా, సాయి కుమార్ క్యారెక్టర్ చేయమన్నానా? నువ్వురా. ఇప్పుడు అబ్బా చచ్చిపోయిన మీ నాయనమ్మ, నాయనమ్మ పాప ఎప్పుడో చచ్చిపోయింది. ఎప్పటి నుంచో మీ దూరపు చుట్టాలు మీరు ముగ్గురు. నాయనమ్మ నీ దూరపు మనవన్న వచ్చాను లే నాయనమ్మా. నీ దూరపు కొడుకుని వచ్చాను లే నాయనమ్మా. నాయనమ్మ నీ దూరపు మామయ్యని వచ్చాను లే నాయనమ్మ. దూరం రా, దేనికి ఇంతకైనా వెళ్ళి దూరం ముగ్గురు. దూరపు నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు వెళ్ళి దానికి చెప్పాలా? దూరపు అని. పోనీరా, మీ సొంత నాయనమ్మరా. సొంత నాయనమ్మ. నాయనమ్మ ఏయ్, ఏం చేశారా? బానే చేశాం కదా. సుధీర్ గుడ్డోడు అయితే దొరబాబు దొర్లి చూపించాడట. అట్టుందా మీ యాక్టింగ్? మీది లాస్ట్ అండ్ ఫైనల్ రా. అసలు దానికి మీకు సంబంధం లేదురా, మీరు చేయండి రా. సంబంధమే లేదు. అయ్యో నాయనమ్మ చనిపోయింది సుమి, మనల్ని చాలా బాగా చూసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి నాయనమ్మ? హలో నాయనమ్మ చనిపోయింది. బ్యాడ్ లక్. పబ్ లోకి వెళ్దాం. ఓరి నీ అబ్బా ముసలి చచ్చావా? నాయనమ్మ ఏంట్రా అది చేస్తానే ఉంటారు వాళ్ళు. అయ్యో నా నాయనమ్మను కప్పటానికి ఎవరు లేరా? యో మ్యాన్, ఎవరు లేరు, మనకి జడ్జెస్ ఏ ఉన్నారు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ. ఓణిలో సోని శోభ బాగుంది హాయి రబ్బ, గుండెల్లో పెళ్ళి ఆప, కళ్ళల్లో ఉందో యబ్బ. ఎన్ని తంటాలు పడుతున్నావే? వయ్యారి గుడ్ల గువ్వ. ఏమండి కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. నా కాళ్ళు మాత్రం ఎవడైనా మసాజ్ చేస్తున్నాడా? నాకు నొప్పిగానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు క్యాబ్ బుక్ చేయొచ్చు కదా. క్యాబ్ ఏమన్నా మీ బాబుది అనుకున్నావా? 3 కిలోమీటర్లకు 300 తీసుకుంటాడు. నేను చూస్తే 500 తీసుకుంటాడు. దానికి తోడు మళ్ళీ అద్దంలో ఎక్స్ట్రాగా నీకు సైట్ కొడతాడు. వాడి టైట్ క్లోజ్ లో వాడి హైట్ నచ్చి నైట్ ఫ్లైట్ ఎక్కి మీరు జంపు. ఆ తర్వాత నేను చిల్లుక పద మళ్ళీ పద కైట్ ఎగరేసుకో. నాకు అవసరమా ఇవన్నీ? అయినా అది ఎంత అండి? మీకు సిగరెట్ కాల్చేంత ఖర్చు కదా. దాని గురించి మాట్లాడకు. మీరు 24 గంటలు మా రక్తం పీలుస్తుంటే అది తట్టుకోలేక కాస్త పొగ పీలుస్తుంది, పెద్ద తప్ప.
అయినా అదుపు లేకుండా ఖర్చు పెట్టడానికి నేను చేసుకున్నది ఐశ్వర్యరాయని కాదు, కల్పనారాయని. కాస్త పొదుపుగానే ఖర్చు పెట్టాలి. అయినా ఇలాగ పొదుపుగా వాడే ఇప్పుడు వరకు పిల్లలు లేకుంటున్నాం. ఈ సైజుకు నన్ను నీ పిల్లాడని అనుకుంటున్నారులే పద. అయినా ఇవన్నీ వదిలేయండి, అర్జెంట్గా స్టేషన్కి పోదామండి. అక్కడ మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారండి. మొన్నటిదాకా రత్తాలకి రవణమ్మకి మధ్యలో ఉన్నాడు, అందుకే ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మా నాన్నగారు మా అమ్మని తప్ప ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదండి. ఈ అమ్మను ఒక్కదాన్నే కన్నెత్తి చూస్తాడు, మిగతా వాళ్ళందరినీ కాలెత్తి. సికింద్రాబాద్ సికింద్రాబాద్ సికింద్రాబాద్. సికింద్రాబాదా బాబు, స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొచ్చేస్తుంది. ఏంటి ఎడకాలమా? నేను అరిసింది నేను వెళ్ళడానికి కాదు, మీరు వస్తారేమోనని. బాబు ఎంత? 150. 50 రూపాయలకి రారా? నేను వస్తావేటి? లేకపోతే 50 రూపాయలకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏదవన్నా వస్తాడా? నేను వస్తారా, నువ్వు వెనక కూర్చో చెప్తా. ఓకేనా, వెళ్ళు. మొత్తానికి స్టేషన్ వచ్చిందే. ఏమండి టికెట్ తీసుకోమంటారా? ఎందుకు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని కల్లాపు చల్లు ఇక్కడ. ఏం చేస్తావు? టికెట్ తీసుకోపో, టికెట్ తీసుకోపో. మీకు ఏ విధంగా సహాయపడగలను? మా పక్కింటి అచ్చమ్మ నమ్మరాగాలు ఇస్తావా? నువ్వు దేనికున్నావు ఇక్కడ? టికెట్లు ఇవ్వడానికే కదా, ఇవ్వు. ఏమండి ఎన్ని టికెట్లు కావాలి? ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్ అండి. ఫుల్ ఆఫ్. ఆఫ్ ఎవరికండి? మా ఆయనకండి. ఆయనకి ఆఫ్ ఏంటండి? ఈయన అన్ని సగం సగం పనులే చేస్తాడులేండి. చెప్పవే, గదిలో పాలు సగమే తాగాడు, గదిలో ఇంకా సగమే చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులే సగం చేసి ఆపేస్తున్నారు. నా సగం గురించి ఏం చెప్పారు? ఇక పద దా, ఎక్కువ. నేనేమన్నా హనుమంతుని అనుకున్నావా నిన్ను ఇలా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళడానికి? బాబా బా, ఆ వినాయక చవితి రోజు నిన్ను కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తే సగం పేడ వదులుద్ది. బాబా ఆపండి, ఆపండి. నీ ఆశ నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం. నీ ఆశ నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం. నీ టేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. ఆపండి, ఆపండి అంటే ఆపరే. ఆపటానికి ఇది ఆర్టీసీ బస్సు కాదే, ట్రైను. ఇంత లేటుగా వచ్చి మళ్ళీ ఆపండి అంటావే? రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయిందండి. ఎక్కడ మరి రెడీ అవ్వకముందు రమాప్రభ, రెడీ అయిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అయింది. లోపలికెళ్ళు. కాజోల్ వస్తుంది అనుకోని షారుఖ్ ఖాన్ అంత బిల్డప్ ఇచ్చా, వచ్చేది కన్నామని తెలిస్తే అసలు బయటకే వచ్చేవాని కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏం వాడినా? ఏదైనా వాడి చావండి, చూడలేక చేస్తున్నాం. రేయ్, ఏ స్టేషన్ మాస్టర్ ఇది? రైల్వే స్టేషన్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? రాముడు ఎక్కడైతే జన్మించాడో అక్కడికే వెళ్తున్నానండి. టికెట్ ఉందా? లేదు సార్. అయితే పద. ఎక్కడికండి? ఎక్కడైతే కృష్ణుడు జన్మించాడో అక్కడికి. గోపి రాధా, గోపి రాధా. రాదురా. ఎందుకు వస్తుంది? ఇది ట్రైన్. అది ఎందుకు వస్తుంది? అది ట్రైన్. ఇది ఏమండి మేము ప్రేమ జంట అండి. గుళ్ళో గంట ఏం కాదు. కూర్చోండి. ట్రైన్ రా, ట్రైన్ ఎఫెక్ట్ ఇవ్వండి రా. ఊగండి. నువ్వు ఊగకు, నువ్వు బయట కూడా ట్రైన్ ఊగినట్టు ఊగుతావు. మళ్ళీ ఎందుకు? ఎందుకు? ఎక్కడికి బయలుదేరారు మీరిద్దరు? ఏమండి మీ ఇద్దరం ప్రేమించుకున్నామండి. ఓహో. పెద్దలు మా పెళ్లికి అంగీకరిస్తలేదండి. ఏంటి మీ పెద్దలు ఇంకా బతికే ఉన్నారా? అంటే అంటే నువ్వే పేదరాశి పెద్దమ్మలాగా ఉన్నావు, మళ్ళీ నీకు పెద్దలు ఏంటని. మా నాన్నకు పుట్టి నేను పెద్ద తప్పు చేశాను. నీ నాన్నకు పుట్టి నువ్వు తప్పు చేయలా, మీ నాన్న తప్పు చేస్తేనే నువ్వు పుట్టావు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రేమ అంటే మీకేం తెలుసు? షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు, దాన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? మీరు బతుకున్నప్పుడే కాదు, చచ్చాక కూడా మా జేబుల్లో డబ్బులు వదిలిస్తారని అర్థమవుతుంది. ఏమండి ఆయన తాజ్మహల్ కట్టాడు, నేను పోతే ఏం కడతారండి? ఇంకో దాని మేలో తాళి కడతా. ఏమండి మీ ఇద్దరిది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? మాది రివెంజ్ మ్యారేజ్లే. వీళ్ళ నాన్న పోలీస్ అండి. దీన్ని చేసుకోకపోతే 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తానన్నాడు. ఆ శిక్ష అనుభవించినా పోయేది, దీన్ని చేసుకుంటే 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తాను. ఏమండి మీ ప్రేమలో ఇన్నాళ్ళ నుంచి రొమాంటిక్ సంఘటన ఏమైనా ఉన్నాయా? దీంతో రొమాంటిక్ పొరపాటున దీన్ని వాటేసుకుని ఇట్టా నుంచుంటే కొండ మీద కోతి ఆడుకున్నట్టుంది, దిగరా అంటున్నారు జనాలు. పెళ్లి గురించి ఏం తెలుసండి మీకు? చేయని నేరానికి శిక్ష.
ఏమండి మీరు అలాగంటారు కానీ పెళ్లిలో ఆ బాజాలు భజంత్రీలు మోగుతుంటే చెవులకి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ పెళ్లిలో డోలు ఎందుకు వాయిస్తారో తెలుసా? పెళ్ళైన తర్వాత పెళ్ళ మొగుని డోలు లాగా వాయించాలని. అన్ని నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడవా కన్నా. ఎందుకు మాట్లాడు మిన్నా? ఒరే దొన్నా, అవసరమా ఇప్పుడు? ప్రేమించుకునేటప్పుడే పండు బుజ్జి కన్న. వన్స్ పెళ్ళయింది అనుకో, పండు కాస్త పంది అయింది, బుజ్జి కాస్త గజ్జి అయింది, కన్న కాస్త దొన్న అయింది. మీకు తెలియదండి, నా మీద చాలా ప్రేమ ఉంది. పెళ్లికి ముందు కిలోల కిలోల ప్రేమ ఉందని మెసేజ్లు పెడతారు. వన్స్ పెళ్లి అయితే కిలో బియ్యందే, కిలో చక్కెరదే. ఏమంటే మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ గొప్పది, పెళ్ళే గొప్పది, ప్రేమ గొప్పది, పెళ్ళే గొప్పది. టికెట్ టికెట్. రైలు కింద ఉండాల్సిన రూపాయి పిల్ల రైల్లోకి వచ్చిందేంటి? నన్ను చూసి ఫ్లాట్ అయ్యే వాళ్ళు కూడా ఈ ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? నిన్ను చూసి ఫ్లాట్ అయ్యాడంటే వాడు ఏ ప్లాట్ఫామ్ గాడో అయి ఉంటాడు. ఏం చేస్తున్నారు కిందరా? నా తప్పేం లేదండి, నేనేం చేయలేదు. నేనేదో గోల్డ్ కట్ చేసుకోవడానికి వెళ్ళానండి. వీడు ధనరాజ్ వీడియో ఎక్కువ సార్లు చూసినట్టున్నాడు. అడిగితే ఏం చెప్తున్నావురా? టికెట్ అడిగింది అది. టికెట్ లేదు మేడం. టికెట్ లేదా? లేదు మేడం. పక్కన నిలబడు. ఏమండి పైన పడుకోనా? పైన పడుకోక వీడి పైన పడుకుంటావా? పడుకోపో. బాంబు బాంబు. అబ్బా సరైనదంటే వాటేసుకుంది. వదలండి. ఇతర బింద సత్తు బింద మాట్లాడేసేవాడి దగ్గరకు వచ్చినట్టుంది. మనం ఇద్దరం ప్రేమికులం కదా, హాయిగా ట్రైన్ లో చచ్చిపోదామా? ప్రియులు లేకపోతే ఇంకొకరిని చూసుకోవచ్చు, చచ్చిపోవడం ఎందుకురా ఎదవా? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే మేకప్ పోద్దా? నువ్వే పోతావే పిచ్చి. మేకప్ పోవటం ఏంటి? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే నేను నుజ్జు నుజ్జు అవుతానా? ఆల్రెడీ గుజ్జు తీసిన బత్తాకాయలాగా ఉంటావు. మళ్ళీ నీకు నుజ్జు ఒక్కలో నుజ్జు. నేను దూకేస్తున్నాను. నేను వెళ్తున్నా. ఏమండి నన్ను వదిలేస్తున్నారా? నిన్ను వదిలే ఇట్లా వదిలించుకుంటున్నానే. నేను దూకేస్తున్నాను. నువ్వు అప్పారావు కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతావు. గుండెల్లో ఏముందో స్కానింగ్ లో తెలుస్తోంది, పెదవుల్లో నీ మౌనం టాక్ బ్యాక్ లో తెలుస్తోంది. ఏంటీడు పాట పాడుకుంటూ వస్తున్నాడు, డాన్స్ చేయట్లేదు అనుకుంటున్నారా? నాతో పోటీ పడి డాన్స్ చేసే వాళ్ళు దొరకట్లేదండి. నేను డాన్స్ చేయకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, బాబు గారు దిగులు పెట్టేసుకుంటారు. రష్మితో డాన్స్ చేద్దామంటే మన రేంజ్ కాదు. పోనీ రోజా గారితో డాన్స్ చేద్దామంటే గన్మ్యాన్లతో గొడవ. ఎవరు? పాపా ఇలా రామ్మా పాపా. ఆహా ఇన్నాళ్ళు టేకు చెక్క అని వెంటనే గాని ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకీ నీ పేరేంటి తల్లి? నా పేరు శాంతి. నీ పేరు శాంతి. నీ వల్ల జనాలకు పోతుంది మనశ్శాంతి. నీకు క్లోజ్ పెట్టిన కెమెరా మ్యాన్లకు వాంతి. వసే ఎండిపోయిన చామంతి ఇటు పక్కకు రా. నీ వల్ల జబర్దస్త్కు ఒకే ఒక్క ప్రయోజనం ఉంది, ఏంటో తెలుసా? ఏంటండి? రష్మి వినోదం చూసినప్పుడు ఇదేంటి నాకంటే బాగుందని బాధపడిద్ది. వెంటనే దీన్ని చూస్తే దీంతో పోలిస్తే నేను బెటర్ అయ్యాలని చెప్పి ఆనందపడిద్ది. ఈ రోజుకి నా పక్కన డాన్స్ చేసి ఇదేనండి. ఏ రూము లేనప్పుడు బాత్రూమే గతి అన్నట్టు. నీ అందం ఎంత ఒప్పేనా, నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా. నేను వెళ్ళిపోమంటారా? ఎందుకు? స్కిట్ అంతా నా పక్కనే ఉండి ఎవరు క్లోజ్ పెట్టాలో తెలియ కెమెరాలు క్లోజ్ చేసుకుంటారు. ఏంటండి ఒక కన్ని పిల్లని చూస్తే చాలు ఇలా కౌంటర్లు వేస్తారు. అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలాగా ఉంటావు. నువ్వు కన్నె పిల్ల ఏంటే? కన్నె పిల్ల అంట. పోతరా నువ్వు దొరకకుండా పో చెప్తా. కరెక్ట్ గా భోజనం చేసే టైంకి స్కిట్ వస్తుంది. దీని మొహం చూసి కూరనంది రాజులో పెరుగనందని వెళ్ళిపోతాడు. నీతో కాలక్షేపం చేస్తే కబుర్లు బాగానే ఉంటారు, మాకు పెళ్లిళ్ళు అయినాయి, అటు వెళ్ళాలి. ముందు దండం పెట్టుకుని వెళ్దాం. మామూలుగా ఎవడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆపదల నుంచి కాపాడు దేవుడా అని. కానీ పెళ్ళైన మగాడు మాత్రం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు తెల్లానికంటే పెద్ద ప్రమాదం ఏముంది? ఎంత ఆనందం. ఒక్కసారి రాశి ఏంటో చూసుకుందాం. మన రాశి కాదు, మన పెళ్ళాం రాశి చూసుకుంటే మన పరిస్థితి ఏంటో అర్థమైపోద్ది. అవునవును ఇంపార్టెంట్ చూడు. పెద్ద గొడవలు ఏం లేవు, బానే ఉంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి గారు 150 చిత్రం బాగానే ఉంది, జరుపుకుంటుంది. చిరంజీవి గారు స్వయంగా ఆదిని పిలిచి ఏంటండి ఇది డాడీ సాయి కుమార్ ఎలా ఉన్నాడని అడిగాడా? అంటే సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆదినే ఏమో నన్నేమో అనుకున్నా. నిజంగా చిరంజీవి గారు నన్ను పిలిచుంటే పిలుచుంటే అంత ఆనందం ఉండేదండి. అమ్మో మర్చిపోయా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, ఇక మన పని మనం చేసుకోవాలి. ఏమండి ఏం చేస్తున్నారు? బాబు గారు రోజా గారు స్కిట్ చేస్తుంటే జడ్జిమెంట్ ఇస్తున్నా. 9 ఇవ్వమంటావా 10 ఇవ్వమంటావా? కనపడట్లా చిమ్ముతున్నా. హాయ్ నాగబాబు గారు, హాయ్ రోజా గారు, హాయ్ రేష్మ. ఇక చాలు, మొన్నకు ఉంగరం కొనిచ్చా అది చూపించడానికి హాయ్ 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 అని చెప్పి అదే పనిగా చెయ్యెత్తుతుంది. ఇంకా నయ్య నీ కాలి గజ్జలు కొనిపించలా. ఏమండి నేను బాగోలేదా? ఎట్టున్నావు తెలుసా? అప్పుడే పాడ మీద నుంచి లేచి వచ్చిన శవం లాగా ఫ్రెష్ గా ఉన్నావు. నా ఒంటి మీద ఈ డ్రెస్ ఎలాగుందండి? కాలిపోయిన కరెంటు స్తంభం మీద రష్మి బట్లారేసినట్టుంది. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? రేష్మ లాగా సైలెన్స్ గా ఉన్నాను అనుకున్నారా? నాలో ఇంకొకటి ఉంది, అది కాని బయటకు వచ్చిందంటే మీకు రచ్చ రచ్చే. ఏం బీగుతావే? పెళ్లి చూపులప్పుడు వంట వార్పుతో పాటు ఉతికారేయటం వచ్చంటే బట్టలు అనుకున్నా. నన్ను అని చెప్పి నాకేం తెలుసు? ఏడ్చావులే, వెళ్ళి టిఫిన్ తీసుకురా. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో వండేసుకోవాలో కింద వేసుకోవాలో. మగాడిగా పుట్టే బదులు మూటలు మోసే గాడిదలా పుట్టినా బాగుండేది. ఏంటి నుంచొని తింటున్నా? పెళ్ళాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తినడానికి సిగ్గులేదా అన్నాడు ఎవడో, అందుకే నుంచొని తింటున్నా. ఏంటి రోజు ఇడ్లీలు తెల్లగా మల్లెపూలాగా ఉన్నా? రోజు తెల్లగా లేవని గొడవ చేస్తున్నావుగా, అందుకే కాస్త బట్టలు చూడగలిపా. నీ మాటలోనే నీ చేతలు ఇలాగే ఉంటాయి, అందుకనే మనకు పిల్ల జల్ల లేదు. ఏమండి 10 మందిని మన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టండి, పిల్లలు పుడతారు. నేను ఉన్నప్పుడా లేనప్పుడా? దేనికి? ఇంటికి పిలిచేది. సరేలేండి, ఈ మాటలకేం దగ్గర కానీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమే ఒక 100 రూపాయలేవా? సిగ్గు లేదు, పని పాట లేదు, సంపాదన లేదు, ఖర్చుకు మాత్రం 100 రూపాయలు అడుగుతావే. సంపాదించడం అనేది గుండు సూత్తో నేల దవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఖర్చు పెట్టడం ఏముంది, అదే సూత్తో బెలూన్కు బొక్కెట్టడం చాలా ఈజీ. సరేలే, ఇదిగో 100 పండగ చేసుకో. ఈ రోజు ఆఫీస్ కి నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఏ పని మనిషి రాలా? అంటే పని మనిషి ఉంటే ఇంట్లో కాలక్షేపంగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా. ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు పానకంలో పుడకలాగా? వాళ్ళు ఏదో థీమ్ ఇచ్చారని వెనక రావట్లా, నీ మీద డౌట్ తోనే వస్తున్నా. ఏమండి నేను పతివ్రతనండి. ఈ ప్రపంచంలో అతి పెద్ద పతివ్రత అంటే ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే ముట్టుకోగానే కాల్చేస్తది. నేను నమ్మను. పద నా వెనకాల ఏడు, ఏం చేస్తాం ఆఫీస్కి? పామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. నేను ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ నండి. నా పేరు ముఖేష్ అని యాడ్ని చూశారు, దాని వెనకున్న నా పేరుని చూసారా? గైస్ మన మోడల్ రాణి ఎక్కడ? హలో, ఎక్కడికి ఉప్పుకుంటూ వెళ్తున్నావు? శాంతి ఇక్కడ నువ్వేనా? స్టార్టింగ్ లో నీతో పాటు డాన్స్ చేశాను కదా నేనే. నా మీద సెటర్లు కూడా వేసావు. ఏమే నన్ను రానివ్వట్లేదే? ఎవరండి మీరు? సిమ్ అంతా వాడి సెల్ ఎవరిదని అడిగిందంట, అది ఎవరితో? నన్ను ఏ నోడుతో తిట్టావో అదే నోడుతో పొగిడితే నేను పంపుతా. ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో వాడిన ఫ్రూట్స్ అన్ని ఉంటాయి కదా, అవి మిక్సీలో వేస్తే బయటకు వచ్చిన ఫ్రూట్స్ అలా నువ్వు. ఈ నోరు సాయంత్రం పినాయిలు వేసి కడుక్కుంటాను, నిన్ను పొగట్టం ఏంటి చండాలంగా? ఎవడరా అడుక్కున్నాను లోపలికి రానిచ్చింది? ఏమండి ఆయన నా హస్బెండ్ అండి.
నువ్వు మొగుడువా? అబ్బే లేదు, అద్దె మొగుండు రా, ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతా, తర్వాత నీకే. మైండ్ యువర్ టంగ్. బొంగేం కాదు. ఏమండి ఏం మాట్లాడుతున్నాను మీరు? ఆయన ఎవరో తెలిసినా? యాడ్ డైరెక్టర్ గారు చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈయన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బంధువుల దొడ్లో ఉండాల్సిన ఎత్తు బయటకు వచ్చింది అనిపిస్తుంది. మేడం గారు మీరు రెడీనా? దేనికి? ఈ బిగిని వేసుకుని మీరు బీడీ తాగాలి. బికినీ వేసుకుని బీడీ తాగటం ఏంట్రై? మామూలుగా బీడీ తాగితే ఎవరు చూడట్లేదండి, బికిని వేసి బీడీ తాగితే కుర్రాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు బీడీ యాడికే బికినీలు దాకొస్తే రేపు ఏదైనా బీరు యాడికి బట్టలు లేకుండా చేస్తారా? నమ్ముతా. ఎవరి సైజుకి రాది అది. భాస్కర్ టీంలో ఉన్న నరేష్ గాడికి బికిని, అది వేసుకుంటే ఒంటి మీద 2 పుట్టు మచ్చల్లాగా ఉంటది. రే సార్కి కోపం వచ్చినట్లుంది, ఎవరిని మేకప్ చేయండి రా. పెళ్ళైన తర్వాత మీ బాధ్యతలు పెరిగాయా? చాలా పెరిగాయి. ఇంతకు ముందు నేను ఒక్కనే బట్టలు ఉతుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా ఉతుకుతున్నా. మీ ఆవిడ మీద కోపం వస్తే మీరు ఏం చేస్తారు? నా ఒక్కడికే వండుకొని తింటా. మీరు వంట చేస్తారా? అబ్బాయి లేదురా, నీతు అమ్మాయిని వచ్చి నిప్పెలిగిస్తే అనిల్ అమ్మాయిని వచ్చి అన్నం వండి పెడతాడు. వంట చేయక ఎవడు చేస్తాడు ఇంట్లో? మీరు కూల్ గా ఉండండి సార్, మీతో ఒక యాడ్ చేస్తున్నాను. అరే ఆ డమ్మిస్టిక్ యాడ్ ఉంది కదా, తీసుకోండి. అరే 1 2 3 యాక్షన్. ఏంట్రా ఇది? జబర్దస్త్ డమ్మిస్టిక్, ధర తక్కువ మన్నిక ఎక్కువ. దానికేమో బీడీలు బికినీలు బాత్రూమ్లా, నాకేమో స్టిక్కులా. యాడ్ డైరెక్టర్ నువ్వు, అదేమో గోడలు నాకేలాగా ఉండే గోడలు, నువ్వు దానికి యాడ్ డైరెక్టర్. నువ్వు చంపేస్తా ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే. డైరెక్టర్ గారు ఏంటి సార్ ఆడిపోతే పోయాడు. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? నీకు ఖర్చులకి డబ్బులు నేనే ఇవ్వాలి, ఇంటద్ది నేనే కట్టాలి, ఆఖరికి నీకు కట్టాయి మన ఇద్దరు ఇంట్లో కూర్చొని చెక్క పనులు చేసుకోవాలి. ఖాళీగా ఉన్నాననే కానీ గొడవ. ఇక నుంచి ఖాళీ అనే మీనింగ్ కి నీకు అసలు మీనింగ్ తెలియకుండా చేస్తా. మీకు దండం పెడితే ఏదైనా పనిపించండి, కావాలంటే మీ ఇంటి డ్రైవర్ గా చేస్తా, మేడం మీకైనా గన్మెన్ గా చేస్తా, రష్మి నీకు బాయ్ ఫ్రెండ్ సారీ ఆఫీస్ బాయ్ గా చేస్తా. ప్లీజ్ మీకు దండం పెడతా, ఇక నేను ఉంటా, సెలవు. ఈ రోజు నీ సంగతి తేలుస్తా. ఏమండి ఏమండి వచ్చిన అమ్మ ఇదంతా కళ. వాళ్ళు మనల్ని కొట్టడమే కానీ మనం వాళ్ళని ఎప్పుడు కొట్టాలి? ఏమే ఒక్కసారి లోపలికి వెళ్ళి మన పెళ్లి ఫోటోలు తీసుకొని వస్తావా? దేనికండి? చూసి పశ్చాత్తాపడదామని. ఈ పశ్చాత్తాపాలన్నీ తరువాత నాకు పాట నేర్పిస్తామన్నారు, నేర్పించండి. నీకు పాట నేర్పించడం కంటే రచ్చరవికి పిచ్చి తగ్గించడం చాలా ఈజీ. నే పాడతాను, మీరు తాళం వేయండి. ఓకే. ఏంటి ఎక్కడికండి? తాళం వేయడానికి. ఆ తాళం ఎందుకు? నువ్వు పాడే పాటకి ఈ తాళం వేయటమే మంచిది. పక్కింటి వాళ్ళు చూశారంటే వాళ్ళు పిచ్చెక్కిపోద్ది. ఈ ఎక్స్ట్రా చాలు, రండి కూర్చోండి. శంకరా నాద శరీ పాహరా వేద విహారా. ఇంకా ఆపు. చూడుగేదో దున్నపోతు కోసం రంకెలేసినట్టుంది. అదేంటండి, నా వాయిస్ సుశీల గారి వాయిస్ ఒకేలా ఉంటదిగా. ఈ సుశీల గారు పాట పాడితే 60 ఏళ్ల ముసలోడు హాయిగా నిద్రపోతాడు, నువ్వు పాడితే పైకి పోతాడు. మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాది బాగుందన్నారు. ఏంటది? అదే నా పాట బాగుందన్నారు. నేను బాగుంది అన్న మ్యాటర్ నీకు తెలుసు కానీ నా చెవులో దూదుంది అన్న మ్యాటర్ నీకు తెలుసా? అయినా పెళ్ళైన కొత్తలో నేను ఏం చేసినా బాగుందనేవారు. పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా దంచే రోకల్లాగా బాగానే ఉండేదానివి, ఇప్పుడు రోల్లాగా తయారయ్యావుగా. ఏమండి నేను హీరోయిన్ అవుతానండి. నువ్వు హీరోయిన్ మామూలుగా పోస్టర్ మీద మనుషులతో పేడ కొట్టిస్తారు, నువ్వు హీరోయిన్ అయితే గేదెలే వచ్చి పేడేస్తాయి. దీనికి నువ్వు పాడిన పాటకు వాళ్ళ మైండ్ గ్రైండర్ తిరిగినట్టు తిరుగుతుంది. మంచి డాన్స్ చేసి ఉత్సాహపరుద్దాం. వేసుకో. ఇంకా కథలకు పునాదులు కదిలి సమాధుల్లోకి వెళ్తాం. పిల్లం
బాత్రూమ్ తో రొమాంటిక్ గా ఒక స్టెప్ వేద్దామంటే నా వల్ల కాలేదు. ఇదేదో తిప్పుతో వేస్తారు సాల్సానే ఏంటది, దీన్ని ఏడ తిప్పేది నేను? ఏంటి నా చేతులు పట్టుకొని తిప్పండి. నీ చేతులు పట్టుకొని తిప్పటం, మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఒకటం రెండు ఒకటే. మరి రేష్మిలాగా స్లిమ్ గా అవ్వాలంటే? నీ తలకాయ తీసి రష్మికి పెట్టడం ఆప్షన్ లేదు. పూర్వం మగాళ్ళు లావుగా ఉండి ఆడవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? మనం తినగా మిగిలింది వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అట్టగా ఇల్లు తినగా మిగిలింది మనం తింటున్నాం. అందుకే ఇది లావుగా చచ్చింది, నేను సన్నగా చచ్చా. ఏమండి తినడం అంటే గుర్తొచ్చిందండి, ఈ టైంకి నేను 24 రోటీలు తినేయాలండి. డాక్టర్ నిన్ను రోజు తినమంది ఒక్క రోటీయే కదే. అంతకు ముందు డాక్టర్లు 23 మంది అదే తినమన్నారుగా. వాడెవడో 28వ నంబర్ బస్సు ఎక్కమంటే 28 బస్సులు లెక్కేసుకుంటూ కూర్చున్నాడంట. అట్టుంది. ఎవడు చెప్పినా నేను తినమంది ఒక్క రోటీయే. ఓ లోపల నువ్వు ఏమండి కాఫీ తాగుతారా? ఎందుకు ఒక బకెట్ లో పోసి బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తా. కాఫీ తాక ఏం చేస్తారు? ఈ రోజు టిఫిన్ చేయలేదు, మీరు బయటకు వెళ్ళి చేయండి. చూడండి చూడండి, బయటికి వెళ్ళి తినాలంట. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఎలా ఉంటారో తెలుసా? ఏమండి నా కోసం తినండి, నా బుజ్జి గదు అంటారు. సెకండ్ ఇయర్ నేను బజార్కి వెళ్తున్నా వడ్డించుకొని తినండి. థర్డ్ ఇయర్ హోటల్లో పార్సిల్ చేశారని నేనేం చేయట్లా. ఫోర్త్ ఇయర్ ఏమే తినడానికి ఏం చేసావు, నన్ను తినండి. ఒక కుక్కని చేసుకుంటే మన కాపలాగా ఉండేది, ఈలని చేసుకుని మనం కుక్కలా కాపలాగా వేయాల్సి వస్తుంది. ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, దెయ్యాలు తిరుగుతున్నాయి. నువ్వు పట్టుకుంటావా, నన్ను పిలిపిస్తావా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకొని ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటన్నారు? చెట్టంత మనిషా? చెట్టంత మనిషి అంటే అయినా మీరేంటి విత్తనం అంత ఉన్నారు? అసలు మీరు ఎందుకు వచ్చారా? మీరు ఏమండి మేము ఆర్కెస్ట్రా ఉండి పాటలు పాడతాం. ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడక పాఠాలు చెప్పి పరీక్షలు రాస్తారా? నాకు తెలియదు ఆర్కెస్ట్రా వాళ్ళు పాఠాలు పాడతారు. అది కాదండి, పొరుగురులో ప్రోగ్రాం చీకటి పడిపోయింది. ఇవాళ మీ ఇంట్లో స్టే చేసి ఒక గది ఇస్తారా? ఎందుకు? ఇల్లే రాసిస్తా, తీసుకో. ఇది లాడ్జ్ అనుకున్నావా, సంసారాలు కొంప అనుకున్నావా? లాడ్జ్ అనుకున్నావా, సంసారం చంపుతా. ఎందుకంటే అంత సిరాకు తెచ్చుకుంటారు? ఇల్లు ఎవరు, నీ మనవరాళ్ళ? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇది నా పెళ్ళం, ఇది నా పాప. నిన్ను చూస్తేనేమో ఇందిరాగాంధీ పెళ్లి ఫంక్షన్ అప్పుడు పుట్టినట్టున్నావు, అదేమో ఇంద్రా సినిమా 150 days ఫంక్షన్ అప్పుడు పుట్టినట్టుంది. మీ ఇద్దరికి ఎలా కుదిరిందిరా? ఎప్పుడు పుట్టామని కాదన్నయ్య, పాప పుట్టిందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. అబ్బో, ఎవడో వాడిన కరెంటుకు బిల్లు నీది అంటున్నావు, చూసావా? ఎంత జాలిగుండిరా నీది. ఏమండి అబ్బా ఏంట్రా అది? అదేంటండి మా ఊర్లో శాసమ్మ గారు ఎవరు భోజనానికి వచ్చినా ఆవకాయ బద్ద వేసేది, ఆవిడ గుర్తుకొచ్చాను. ఏమండి ఆ బాత్రూమ్ కి డోర్ పెట్టించొచ్చుగా. ఎవడో తుంగి చూస్తున్నాడండి. తుంగి చూడబోయాడా, చూశాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే చచ్చేవాళ్ళే. హౌస్ వైఫా? కాదు, నా వైఫ్. నీ లుక్ ఏంటి ఇటుపడింది? తొక్క తీస్తారా రే? ఏమండి ఎవరండి వాళ్ళు ఎవరు ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడతారంటలే. పాటలు పాడతారా? ఏమే నీకు పాటలు అంటే ఇష్టం, పాడే వాళ్ళందరినీ వాటేసుకుంటూ వెళ్తే రేపు ఉదయం దేవి శ్రీప్రసాద్ తమను అందరూ వస్తారు ఇంటికి. ఈడేంటి పత్తి చేలు దిష్టి బొమ్మలా తయారే? ఏంటి అది వాటేసుకున్నా కూడా నీకు రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయా? ఏమండి దీని అందం కంటే ఆ మందం బెటర్ కదండి. నా కోసం ఒక్క పాట పాడరా? ఏంటి నీ కోసమా? నా ప్రాణాలే ఇచ్చేస్తాను నీకు. ఎందుకు ఒక మూర మల్లెపూలు ఇస్తే లోపలికి వెళ్ళి పాడుకుంటారా? ఒక్క క్షణం నువ్వు ఇక్కడ కుంటే ఉంటే నీకుందరా? ఏమండి ఈ రాత్రికి? ఏంట్రా ఈ రాత్రి? ఏమండి వాళ్ళని కానీ మన ఇంట్లో పెట్టకపోతే నేను ఊరిపోసుకొని చచ్చిపోతా. అమ్మా వద్దు తల్లి, నీకు దండం పెడతా. అరే మీరు రండి, లోపలికి రండి. నేనంటే ఎంత ప్రేమ. నీ మీద ప్రేమతో కాదు, ఊరేసుకోవడానికి తాడు తీసి ఆ దూలానికి వేస్తావు, ఇల్లే కూలిపోద్ది, అది నా భయం. సరేగానండి ఇంట్లో టీవీ లేదేంటి, ఎంటర్టైన్మెంట్ అది ఉండదా? టీవీ నేను పెట్టనురా, ఎందుకంటే తలనొప్పి తెప్పించేది అదే, మళ్ళీ ఏ మాత్రలు వేసుకోవాలని వాణిజ్య ప్రకటనలు ఇచ్చేది అది. మనకు అవసరం ఆ టీవీలు. పడుకుంటారా? పడుకోండి పో. ఏమండి ఆ చందమామని చూసారా? సగం తిన్నా అప్పడం లాగా ఎంత అందంగా ఉందో. నువ్వు చందమామలో కూడా అప్పడాలు వడియాలు ఎత్తుకుంటున్నావా? నా కోసం ఆ చందమామని తీసుకొస్తారా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? పడుకో. ఏమండి మీరు అటు తిరిగి పడుకుంటే నాకు భయంగా ఉందండి. అటు తిరిగితే నాకు భయం వేస్తుంది, నేను ఎప్పుడు చెప్పాలి? మీరు అటు తిరిగి నేను ఇటు తిరిగితే పిల్లలు ఎవరికి పుడతారండి? నేను ఇటు తిరిగినా పుట్టారే, నీకు దండం పెడతాను నడక్కే. నీకు చిన్న కథ చెప్పమంటావా? నేను దీని గురించి అడిగితే మీరు కథ కథ అంటారేంటి? చిన్నప్పుడు మా తాతను ఏం అడిగినా ఎగ్గొట్టడానికి కథలు చెప్పేవాడు, అది ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది?
వెన్ ఐ ఇన్ మూడ్ యు డోంట్ గో డూ. అబ్బా దీనికి మూడు వచ్చినప్పుడల్లా మూడు ఎముకలు ఎరుగుతున్నారా బాబాయ్? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే. ఇది ఇల్లు అనుకున్నారా ఏమనుకున్నారు? ఏంటి ఈ టైంలో ఇది? అదేనండి రేపు ప్రోగ్రాం కదా, రిహార్సల్ చేసుకుంటున్నాం. మీ రిహార్సల్స్ మాకు సింక్ అవుతున్నాయి ఇక్కడ. పెద్ద బద్దకి రేయ్! చంపుతా. మీరు రండి. నువ్వు ఆగవే, నీకు దండం పెడతా. ఆగితే సాగదు, ఆగదు. ఆపు, చంపుతా నిన్ను. ఏమండి మీరు ఈ రోజు నా దగ్గరికి రాకపోతే నేను చచ్చిపోతా. దగ్గరకు వస్తే నేను చచ్చిపోతా. చస్తే గొడవ లేదు, చస్తే గోళ లేదు. పుట్టే పతిమూడు చత్తాడు, దీన్ని పుట్టే పతిమూడు. నాకు అర్థమైంది, ఇండైరెక్ట్ గా నా గురించే కదా నువ్వు పాడుతుంది. అవును. నీ కోసమైనా ఏది నీ కోసం. ఈ రోజు దీనికి ఉదయం సూర్యుడు వచ్చే వరకు చుక్కలు చూపిస్తా. ఆకాశాన సూర్యుడుండడు, సంధ్యవేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే. ఏమండి అందరూ చూస్తున్నారు, లైట్లు ఆపేసేయండి. మంద యూట్యూబ్ లో పెట్టిన ఎవరో చూడలే, పడుకో. చిచ్చి నీళ్ళతో నేను కాపురం చేయలేను. ఏమి? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సుప్రియా మళ్ళీ అంటే ఉన్న పెళ్ళాం కూడా పోయింది. అయిపోయాను, ఇక ఇంటికి ఎలా పోను, ఒంటరినైపోయాను. ఈ వల్ల కదా ఒంటరి ఒంటరి ఒంటరి. నీ వల్ల కదా ఇదంతా తయారైంది. ఛీ, నా బతుకు.